కొట్టే భక్తికి స్వాగతం. రావణుడు చనిపోయేటప్పుడు లక్ష్మణుడి చెవిలో ఏం చెప్పాడో తెలుసా? రాక్షసులకు రాజైన రావణుణ్ణి రాముడు సంహరించాడని మనందరికీ తెలుసు. రావణ సంహారానికి ప్రతీకగా మనం ప్రతి సంవత్సరం దసరా పండుగ సందర్భంగా రావణ దహనం చేస్తుంటాం. రావణుడి లాంటి రాక్షసుడు చనిపోయాడని తెలుసుకొని దేశమంతా దీపాలతో వెలిగిపోతుంది. అదే దీపావళి పండగ అని చెబుతుంటారు. అయితే రావణుడు చావుకు దగ్గరగా కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు రాముడు లక్ష్మణుణ్ణి బ్రాహ్మణుల్లో పాండిత్యుడైన రావణుడి దగ్గరకు వెళ్ళి ఎవరికీ తెలియని మంచి విషయాలను నేర్చుకోమని పంపుతాడు. అప్పుడు రావణుడు ఏం చెప్పాడంటే, మన రథసారథితో, కాపలవానితో, వంటవానితో, నీ తమ్ముడితో ఎప్పుడూ స్నేహంగానే మెలగాలి. వారితో గనక శత్రుత్వం పెట్టుకుంటే వాళ్ళు ఎప్పుడైనా ఎటువైపు నుంచైనా మనకు హాని కలుగజేస్తారు. ఒక్కో సమయంలో వారు మన ప్రాణాలను తీయడానికి కూడా వెనకాడరు. ఎప్పుడూ విజయం నిన్నే వరిస్తుంది కదా అని ఎల్లప్పుడూ నువ్వే గెలుస్తావ్ అనుకోకు. నీతో ఉంటూ నిన్ను విమర్శించే వాళ్ళపైనే నువ్వు ఎక్కువ నమ్మకం పెట్టుకోవచ్చు. తీయగా మాట్లాడే వారికంటే నిన్ను విమర్శించే వారినే నువ్వు నమ్మవచ్చు. నీ శత్రువు చిన్నవాడు, నీకంటే తక్కువ శక్తివంతుడని అతన్ని తక్కువ అంచనా వేయకు. ఎవరి వెనుక ఎంత బలముందో ఎవరికి తెలుసు? నేను హనుమంతుణ్ణి తక్కువ అంచనా వేసి ప్రాణాల మీదికి తెచ్చుకున్నాను. నువ్వు దేవుణ్ణి ప్రేమించవచ్చు లేదా ద్వేషించవచ్చు, కాకపోతే ఆ రెండు అపారమైన దృఢ నిశ్చయంతో ఉండాలి. రాజుకు యుద్ధంలో గెలవాలని కోరిక ఉండాలి, కానీ రాజు ఎప్పటికీ అత్యాశపరుడై ఉండకూడదు. ఇతరులకు, సైన్యానికి చిన్న చిన్న అవకాశాలు ఇచ్చి రాజు అలసట ఎరుగక పోరాడుతూ ఉంటేనే విజయం సొంతమవుతుంది. ఈ మాటలు చెబుతుండగానే ప్రాణాలు వదిలేస్తాడు రావణుడు. ఈయన చెప్పిన మాటలు మన జీవితానికి కూడా వర్తిస్తాయి. కొట్టే భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. పూల దేవత బతుకమ్మ తెలంగాణ ప్రాంతంలో 50 మంది భక్తి శ్రద్ధలతో జరుపుకు